హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వన్ప్లస్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన వన్ప్లస్ నార్డ్ CE4 మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఒక చిన్నపాటి రివ్యూని షేర్ చేస్తాను. ఒక 3 రోజుల నుంచి దీన్ని నేను యూజ్ చేస్తాను. మొన్న మధ్యాహ్నం డెలివరీ అయింది. అమెజాన్లో కొన్నాను. అండ్ ఇనీషియల్గా మీకు స్టార్టింగ్ డే రోజు కొన్న రోజు మీకు బడ్స్ ఫ్రీగా ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మీకు ఎలాంటి కార్డ్ ఆఫర్ రాదు, ఓన్లీ బడ్స్ మాత్రమే ఫ్రీగా వస్తుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకుని, అంటే మీరు బడ్స్కి డబ్బులు పెట్టుకుంటున్నట్టే. సెకండ్ డే కొన్న రోజుకి మీకు బడ్స్ వద్దు అనుకుంటే మీకు కార్డ్ ఆఫర్ వస్తుంది. సెకండ్ డే బడ్స్ రాదు మీకు. సో మీరు బడ్స్ కూడా డబ్బులు పే చేశారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది నాకు 24,999 రూపాయలు పడింది బేస్ మోడల్. బడ్స్ ఇంకా డెలివరీ కాలేదు. బడ్స్కి ఇంకొక 2 రోజులు 3 రోజులు నాకు డెలివరీ చూపిస్తుంది. సో అది వచ్చిన తర్వాత మనం ఫుల్ రివ్యూలో దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఒకసారి మనం బాక్స్ అబ్జర్వ్ చేస్తే సింపుల్ క్లాసిక్ నార్డ్ స్టైల్ బాక్సింగ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ 8GB 128GB. అంటే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.15 ఉంది, బాడీకి ఏమో 0.91 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కన్నా బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మనకి మెయింటైన్ చేశారు. కలర్ డార్క్ క్రోము, సింపుల్గా చెప్పాలంటే గ్రే కలర్లో ఉంటుంది. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. ఫోన్ మీకు వన్ప్లస్ నార్డ్ CE4 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేను గ్రే చూజ్ చేసుకున్నాను. అండ్ ఒక 100 వాట్స్ రియల్మీ ఛార్జర్ ఉంటుంది, వన్ప్లస్ ఛార్జర్ ఉంటుంది. 2 అలాగే ఉంటాయి. అండ్ ఒక ఐకానిక్ వన్ప్లస్ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, టైప్ సి కేబుల్. అండ్ యూజర్ మాన్యువల్, అలాగే సిమ్ టూలు, కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి నాట్ బ్రాండింగ్ సంబంధించింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ నాకు ఈ కేస్ మాత్రం చాలా బాగా నచ్చింది. మంచిగా ఉంటుంది. మీకు వైట్ కలర్ దానికంటే ఇది చాలా బెటర్. ఒక 1 month 2 months ఈజీగా దీన్ని మీరు వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ మీకు మొత్తం కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్, చూడడానికి గ్లాస్ లాగా ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే. టైప్ సి పోర్టు మీకు బాటమ్ సైడ్ ఉంటుంది, మెయిన్ స్పీకర్. అలాగే ఇక్కడ సిమ్ ట్రే ఉంటుంది, మెయిన్ మైక్రోఫోను. అలాగే టాప్లోనేమో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, సెకండ్ స్పీకర్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రకర్స్, పవర్ బటన్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా మనం దీనికి సంబంధించిన ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ని అబ్జర్వ్ చేద్దాం. రిమైనింగ్ మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్దాం. దీనికి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ వీళ్ళు కనీసం బెటర్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇవ్వాల్సిందే. ఇక్కడ కాంపిటీటర్లు మీకు 50+50 ఆఫర్ చేస్తున్నాయి. వీళ్ళు మాత్రం 50+8 ఇచ్చారు. అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 కెమెరాని దీంట్లో యూజ్ చేశారు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. అండ్ ఈ కెమెరాలో ఫస్ట్ మీకు అనిపించే డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఫోన్ మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, కానీ మీకు స్టెబిలేషన్ మాత్రం 1080pలో మీకు 60 FPS ఇచ్చారు. మళ్ళీ అది 1080pలో 30 కూడా కాదు, 60 FPS ఇచ్చారు. ఇది చాలా తక్కువ మందే వాడుతూ ఉంటారు. 4K 30 FPSకి స్టెబిలేషన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఫోన్స్ ఆ బడ్జెట్లో మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్, ఇక్కడ కాంపిటేటర్లకు మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా అవైలబుల్గా ఉంది. సో మెయిన్ కెమెరా ఒకసారి 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని అబ్జర్వ్ చేయండి. షార్ట్స్ మాత్రం కూల్ లైట్ కండిషన్లో మాత్రం మంచి శాంపిల్స్ వస్తున్నాయి. అండ్ బాగా అంటే డైరెక్ట్ సన్లైట్, అసలే సమ్మర్ కదా, సన్లైట్ కండిషన్లో మీరు ఫోటోలు ఇస్తే మాత్రం డార్క్గా వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. కెమెరా మాత్రం ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది. అండ్ నాకైతే ఇది ఇనిషియల్ ఇంప్రెషన్స్ కిందనే నేను ట్రీట్ చేస్తాను. ఫుల్ రివ్యూలో దీని నుంచి మళ్ళీ మాట్లాడుకుందాం. కూల్ కండిషన్లో తీసినప్పుడు మాత్రం శాంపిల్స్ బాగుంటున్నాయి అండ్ కలర్స్ కూడా బాగుంటున్నాయి. స్కిన్ టోన్ కూడా న్యాచురల్గా ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్లో మీకు కటింగ్ కూడా ప్రాపర్గానే కట్ అవుతుంది. బట్ డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో రికార్డ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డార్క్ ఫేసెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. నాకు కొంచెం లోపల బాగాలేదు కాబట్టి మొహం ఇంతలాగా కనిపిస్తూ ఉంది. సో ఎనీవేస్ కెమెరా శాంపిల్స్ మాత్రం ఓకే బాగున్నాయి, కూల్ కండిషన్లో మాత్రమే బాగున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఓకే బాగుంది. షార్ప్నెస్ మాత్రం కొంచెం ఓవర్ షార్ప్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి, డీటెయిల్స్ మాత్రం చాలా షార్ప్గా వస్తున్నాయి. అండ్ బొకే కటింగ్ కూడా చాలా మంచిగానే ఉంది. సో ఇది కూడా అంతే, డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో తీస్తే కొంచెం డార్క్ వస్తుంది, కానీ మీరు ప్రాపర్ కండిషన్లో అంటే కొంచెం కూల్ క్లైమేట్లో తీస్తే మాత్రం ఇది కూడా మంచిగానే వస్తాయి. సో డైరెక్ట్ సన్లైట్లో మాత్రం దీంతో తీస్తే మాత్రం డార్క్ వస్తేనే గుర్తుపెట్టుకోండి. అండ్ రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు ఆల్రెడీ చెప్పాను, 4K 30 FPSలో ఉంది. అండ్ స్టెబిలేషన్ ఓన్లీ 60 FPSలోనే ఉంది, అది కూడా ఓకే. దాని గురించి బాగానే అనిపించింది నాకైతే. సో కెమెరా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. ఈ పర్టికులర్ బడ్జెట్లో మనకి కొంచెం టఫ్ కాంపిటీటర్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో కెమెరా మాత్రం ఇది కొంచెం స్లైట్ డౌన్ రేంజ్ అని నేనైతే అనుకుంటున్నాను.
కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. TSMC మీకు 4nm ప్రాసెసర్ ఇది. అండ్ ఇది పెర్ఫార్మెన్స్ మాత్రం రెగ్యులర్ కండిషన్లో అంటే మన రెగ్యులర్ టాస్క్లకు మాత్రం సూపర్గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. జనరల్గా ఇది ఒక మిడ్ రేంజ్ పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి రెగ్యులర్ టాస్క్కి ఇది ఎక్సలెంట్గా ఉంది. అండ్ AnTuTu బెంచ్ మార్క్స్ కోసం నేను టెస్ట్ చేసినప్పుడు ఇది అరౌండ్ 6,91,000 వరకు స్కోర్ చేసింది. దీని కాంపిటీటర్లు దగ్గర దగ్గర అదే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని CPU థ్రాట్లింగ్ మాత్రం 87 వచ్చింది నాకు, అంటే ఒక 15 నిమిషాలు రన్ చేస్తే. ఇక్కడ కాంపిటీటర్లు 99, 95, 98 కూడా చేస్తున్నాయి. సో ఇది కొంచెం క్లాకింగ్ అయితే కొంచెం పెర్ఫార్మెన్స్ని కంట్రోల్ చేస్తుందని నాకైతే అనిపించింది. ఒక 15 నిమిషాలు గేమ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ డౌన్ అయింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ గేమ్ కూడా ఆడి చూసాను. అరౌండ్ 25 to 30 మినిట్స్ కంటిన్యూస్గా గేమ్ ఆడితే, అది కూడా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడితే నాకు మ్యాక్సిమం టెంపరేచర్స్ వితిన్ ఒక 10 to 15 మినిట్స్లో 40కి వెళ్ళిపోయినాయి. రెగ్యులర్గా మనం గేమ్ స్టార్ట్ చేసినప్పుడు 31, 32 అలా ఉన్నాయి. గేమ్ ఆడితే మాత్రం 15 నిమిషాల్లో 40కి వెళ్తున్నాయి. ఇది సమ్మర్ కాబట్టి జనరల్గానే కొంచెం టెంపరేచర్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. అండ్ ఇది పర్లేదు, ఓకే, ఆ బడ్జెట్లో మాత్రం పెర్ఫార్మెన్స్ మాత్రం ఓకే బాగానే ఉంది అనిపించింది అనమాట. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ UFS 3.1తో ఇది వస్తుంది. ఈ బడ్జెట్లో UFS 3.1 ఇస్తుంది ఇది. సో ఇది మాత్రం ఒక ప్లస్ పాయింట్, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అక్కడ కాంపిటీటర్లు UFS 2.2తో ఇస్తుంటే వీళ్ళు 3.1తో ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింటే. కానీ ర్యామ్ టెక్నాలజీ మాత్రం LPDDR4X, 5X కాదు, ఇక్కడ 4X మాత్రమే ఇచ్చారు. సో రీడ్ అండ్ రైట్స్ మాత్రం ఖచ్చితంగా బాగుంటాయి. అంటే మీరు డేటాని లోపలికి బయటకు తీసుకునేటప్పుడు మాత్రమే ఇది ఎక్కువగా మీరు నోటీస్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ బ్లోట్వేర్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. సో OnePlus బ్రాండింగ్లో బ్లోట్వేర్ అనేది తక్కువ ఉంటుంది. ఒకటి 3-4 అప్లికేషన్స్ ఉంటాయి, అవి ఇంట్రెస్టింగ్లీ వాటిని మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఆక్సిజన్ వాయిస్తో వస్తుంది. అండ్ చాలా రకాల ఫీచర్స్ దీంట్లో మంచిగానే ఉంటాయి ఆక్సిజన్ వాయిస్ కాబట్టి. కానీ ఇది యాక్చువల్గా కలర్ వాయిస్. సో పేరు మార్చుకున్న కలర్ వాయిస్, రియల్మీ UI, అలాగే ఆక్సిజన్ వాయిస్ అంతే. ఇది ఎప్పుడో మన OnePlus 70 ఆ టైం చూసిన ఆక్సిజన్ వాయిస్ కాదు ఇది, అది వేరు ఇది వేరు, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తారు, 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. ఇక్కడ కాంపిటీటర్లతో కంపేర్ చేసుకుంటే కాంపిటీటర్లు మీకు 3 ఇయర్స్ పాటు అప్గ్రేడ్స్ ఇస్తున్నారు, 4 ఇయర్స్ పాటు అప్డేట్స్ ఇస్తున్నారు. ఒక 1 ఇయర్ మాత్రం వీళ్ళు తక్కువ ఇస్తున్నారు. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇది ఒక డ్రాబ్యాక్, చిన్న డ్రాబ్యాక్ అనమాట. అంటే ఒక 1 ఇయర్ లైఫ్ సైకిల్ అనేది తగ్గిపోతుంది ఎందుకు, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, డిస్ప్లే మీకు 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, బెజల్స్ కూడా పర్లేదు బాగున్నాయి. అండ్ పంచ్ హోల్ కెమెరా సైజ్ కొంచెం పెద్దగా ఉంది. ఈ బడ్జెట్లో మీకు ఇంకొంచెం చిన్న పంచ్ హోల్ కెమెరాలు ఉంటే ఇంకొంచెం బెటర్ లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఓకే, ఇక్కడ ఈ బడ్జెట్లో మాత్రం ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. బెజల్స్ కూడా రీజనబుల్గానే అనిపించినాయి. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. Widevine L1 సర్టిఫికేషన్ ఉంది, HDR10+ ఉంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1100 నిట్స్ వరకు వెళ్తుంది. ఇది డేలైట్ కండిషన్లో కూడా నీట్గా కనిపిస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లేలో నాకు ఎక్కడ డ్రాబ్యాక్ అయితే కనిపించలేదు. అండ్ ఇది మీకు 186 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ 8.4 mm థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ మాత్రం కొంచెం పెద్దగా ఇచ్చారు. రెగ్యులర్గా మనకి 7.9 ఇలాంటి థిక్నెస్తో వచ్చేవి కూడా ఉన్నాయి. వీళ్ళు 8.4కి వెళ్ళారు. ఇది మాత్రం కొంచెం పెద్దగానే ఉందని చెప్పాలి, బల్క్గానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది చేతిలో. ఎందుకంటే ఇది మీకు 5500 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. ఇది ప్లస్ పాయింటే, బట్ వెయిట్ మాత్రం పెరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ 100 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు, ఇది ప్లస్ పాయింట్. ఇక్కడ కంప్యూటర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు 100 వాట్స్ ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం అనమాట. మ్యాక్సిమం మీకు ఒక 35 మినిట్స్లో ఛార్జ్ అయితే అవుతుంది. వీళ్ళు క్లైమ్ చేసేది మాత్రం 29 మినిట్సే, బట్ అలా ఎప్పుడు ఉండదు. ల్యాబ్ స్టాండర్డ్స్ ప్రకారమే ఇస్తారు వాళ్ళు. 35 మినిట్స్ అయితే మినిమం పడుతుందని నేనైతే అనుకున్నాను. టెస్ట్ చేసి మీకు ఫుల్ రివ్యూలో కూడా చెప్తాను. అండ్ ఈ ఫోన్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా దీంట్లో ఉండేది మీకు ప్లస్ ఏంటంటే OnePlus బ్రాండింగ్, ఇది మాత్రం ఖచ్చితంగా దీనికి ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది బ్రాండింగ్. అండ్ ముఖ్యంగా దీంట్లో డిస్ప్లే బాగుంది, అలాగే కెమెరాలు ఓకే బాగున్నాయి. పెర్ఫార్మెన్స్ ఈ బడ్జెట్లో సూపర్గా ఉంది. UFS 3.1 ఇచ్చారు. అండ్ 5500 mAh బ్యాటరీ ఇచ్చారు, 100 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు, Android 14. సో 1-2 చిన్న చిన్న డ్రాబ్యాక్స్ కానీ ఈ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సూపర్ కాంపిటేటర్ ఫోన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించిన కాంపిటేటర్తో మనం కంపేర్ చేస్తూ ఒక చిన్నపాటి వీడియో తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో అందులో మనకు ఫుల్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. అదొకటి కూడా వస్తుంది, కంపారిజన్ ఒకటి, ఫుల్ రివ్యూ కూడా మీకు తీసుకొస్తాను. అండ్ ఈ ఫోన్ నేను అమ్ముతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా నేను మీకు అక్కడ అమ్ముతాను, కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లో, గుర్తుపెట్టుకోండి. సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.